ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. తిరుప్పావై మొత్తం 30 పాసురాలు అయితే దాన్ని గనుక మనం 3 భాగాలుగా విభజిస్తే 20 పాసురాలను ముగించుకున్నాం. అంటే 2 భాగాలు పూర్తయ్యాయి. 3వ భాగం చివరి భాగంలోకి ప్రవేశించాం. ఇప్పటి వరకు స్వామి కోసం వెళ్తున్నాం, అమ్మ కోసం వెళ్తున్నాం, అందరినీ మేలుకొలుపుతున్నాం, అందరినీ కలుపుకుంటున్నాం, ఇలా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు అమ్మని స్వామిని ఇద్దరిని సేవించేశారు. ఇప్పుడు బయటికి రమ్మని మేలుకొలుపులు కొలుపుతున్నారు. అంటే ఆ ఇంట్లో ఉన్నారు, వీళ్ళని బయటికి రమ్మని ఆహ్వానిస్తున్నారు. 21వ పాశ్రంలో అద్భుతమైనటువంటి పాడి సంపదని చెప్తుంది. ஏத்தக்கலங்கள் எதிர் பொங்கி மீதளிப்பா மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சிடரே துயிலஜாய் மாத்தாருனக்கு ஒலித்தலைந்து உன் வாசர்கண் ஆத்தாது வந்து உன் அடிப்பணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழ்ந்து ఏలోరెంబావాయ్. ఈ పాశ్రంలో గొప్ప పశు సంపద ఎలా ఉందట అంటే, ఈ ఆవుల పొదుగుల కింద ఈ కుండలు పెట్టడమే ఆలస్యం. అసలు కుండ ఎప్పుడు తెస్తున్నారో ఆ కింద పెడుతున్నారా గోపమ్మ, ఇప్పుడు ఇచ్చేద్దాం పాలు అనుకుంటున్నాయంట ఆవులు. అలాగంట కుండల నిండా కూడా పాలు స్రవిస్తూ ఉన్నాయంటే, ఎలా స్రవిస్తున్నాయి, ఎంత అందమైన శబ్దం అంటే, ఎదిరు పొంగి మీదళిప్ప మాతాదే ఆగకుండా పాల్ సురియం వళ్ళల్ పెరుంబసుక్కల్ ఉదారములైన పెద్ద పెద్ద గోమాతలంట. ఇక్కడ ఎలా ఉందండి, ఎదురు పొంగి మీద లిప్ప అంటే మనకి అసలు ఊహకు కూడా అందదండి. కుండ ఇలా పెడితే పైనుంచి ఇట్లా పెద్ద ధారగా పాలు పడుతుంటే, కానీ అలా చూస్తుంటే పైపైకి ఇట్లా పొంగి 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 వస్తున్నాయంట. మనం కనుక ఎప్పుడైనా చూడండి, ఒక బకెట్ కింద పెడతాము, పైనుంచి ట్యాప్ ఆన్ చేస్తే పంపు అది బాగా ఫోర్స్గా వచ్చిందనుకోండి, ఇట్లా వచ్చేసి మళ్ళీ తన్నుకుంటూ కింద నుంచి పైకి ఎగిరిసి పడుతుంటాయి చూసారా, అట్లా పాలు వస్తున్నాయంట. అసలు మన ఊహకి అందుతుందా మనకంటే? అస్సలు అందదు. కాబట్టి ఆతపడైతాన్ మగనే అరివురాయ్. ఆతపడైతాన్ మగనే అంటే అలాంటి ఉదారములైన గోవులు కలిగినటువంటి, అనేకమైన గోవులు కలిగినటువంటి నందగోపుడి కుమారుడా అని కృష్ణుడిని లేపుతున్నారు. అంటే ఆవులు అంటే ఏంటి, వేదాంగాలు అని అర్థం. గోమాత అంటేనే వేదము, వాక్కు, రకరకాలైన అర్థాలు ఉన్నాయండి. గోమాత అంటే కేవలం ఆవు అని మాత్రమే కాదు. నేను ఒక గోమాతకి హారతి ఇచ్చే ఒక పాటను రాశాను అదివరకు. అందులో ఉంటుందన్నమాట, గోవన పృథివీ వృషభం గోవన సూర్యుడు వాణి గోవన ఇంద్రియ సుఖము గోవన సకల దేవతామూర్తి గోలక్ష్మీ దేవి అమ్మ గోలక్ష్మీ దేవి అమ్మలగన్న అమ్మ
అమ్మల కన్నా అమ్మ కామధేను నీవమ్మ అమ్మ గోలక్ష్మీదేవి. గోవు అంటే వాక్కు, గోవు అంటే వేదం, గోవు అంటే సూర్యుడు, గోవు అంటే ఇంద్రియ సుఖము, గోవు అంటే భూమాత, గోవు అంటే సకల దేవతల యొక్క ప్రతిస్వరూపము. ఇన్ని రకాలైన అర్థాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇలాంటి గోవులు వేల లక్షల కొద్దీ ఉన్నాయంట నందగోపుడి దగ్గర. అంత సంపద కలిగినటువంటి వాని యొక్క కుమారుడా అని శ్రీకృష్ణుని మేలుకొలుపుతున్నారు. అలాగే పాలు అని ఎప్పుడైతే అంటామో, పాలు అంటే ఏంటి? ఆచార్యుల యొక్క ఉపదేశాలు. మనం వేదాంగాల నుంచి ఇప్పుడు ఉత్త గోమాత ఉంటే మనకి ఎలా పాలు చేరుతాయండి? పాలు ఉండాలి. ఆ పాలు అంటే ఏంటి? ఆచార్యుల యొక్క ఉపదేశాలు అన్నమాట. చక్కగా వేద అరణ్యాలలో సంచరించి చాలా కఠినమైనటువంటి శాస్త్ర అర్థాలన్నింటినీ కూడా వారు స్వీకరించి దానిని చాలా చాలా సులభమైనటువంటి భాషలో మనకిస్తుంటారు. అదనమాట. అలాగే పాత్రలు అంటే ఈ కింద పట్టేటటువంటి కుండలు, పాత్రలు దేనికి ప్రతీకలు అంటే జ్ఞానాన్ని కోరుకునేటటువంటి శిష్యులకి ప్రతీకలు అన్నమాట. అలాగే ఔదార్యము కలిగినటువంటి గోమాతలు అంటే శిష్యులకి ఏదైనా చెప్పాలి చెయ్యాలి అనేటటువంటి ఒక ఆతృత కలిగినటువంటి ఆచార్యులట. ఇలాగా వీటన్నింటినీ కూడా చెప్తూ ఇలాంటి నీకు మంగళం పాడటానికి వచ్చాము అని. ఇక్కడ ఏదైతే ఉందో ఉదారము కల పెద్ద ఆవులు, కుండలు, పాత్రలు ఏమిటి ఇదంతా అనేటటువంటి దానికి మళ్ళా తిరిగి క్లుప్తంగా చక్కగా చెప్పాము. అలాగే సుడరే తుయిలరు ఉనక్కు ఒలి తొలైన్ దున్వాసరగణ్ ఆత్తాదు వందు ఉన్నడు పనియు మాపోలే. ఇక్కడ చూడండి, ఉదారములైనటువంటి గోమాతల నుంచి పాలని అనేకాలుగా తీసుకుంటూ ఉన్నటువంటి ఈ గోపికలందరూ కూడా ఆత్తాదు ఉన్నడు పనియు మాపోలే అంటున్నారు. అంటే ఏంటి? నీ యొక్క గుణములకు, నీ యొక్క వైభవానికి, నీ యొక్క ప్రేమకు, నీ యొక్క సౌందర్యానికి, నీ యొక్క సర్వజ్ఞత్వానికి మేము ఆగలేకపోతున్నాము. ఎలాగైతే ఒక బాణం తగిలిపోతే గిలిగిలిగిల రెపరెపరెపరెపలాడుతూ వచ్చేసి టప్మని పడిపోతారో, మా హృదయాలు కూడా దేనికి పడిపోయాయి? నీ యొక్క సౌందర్యానికి పడిపోయాయి, నీ యొక్క గుణాలకు పడిపోయాయి. మాకు ఇంకేది వద్దు, నువ్వు మాత్రమే కావాలి అని అంటూ స్వామి యొక్క గుణ వైభవాన్ని చెప్తున్నారనమాట ఈ పాశురంలో. ఇంకా ఈ చివరి లైన్లో చూస్తే చూడండి, తోత్తమాయ్ నిండ్రు సుడరే తుయిలర. సుడరే అంటే గొప్ప జ్యోతి స్వరూపుడా అని అర్థం అనమాట. తుయిలజాయ్, నిన్ను మేలుకొలుపులు పాడటానికి వచ్చామయ్యా అని అంటున్నారు ఈ పాశురంలో. ఇక దీని తర్వాత వచ్చేటటువంటి 22వ పాశురంలో అభిమానం అనేటటువంటిది పూర్తిగా లేదు మాకు. అంటే అహంకారము, మమకారము, అభిమానము అన్నీ వదిలి నీ పాదాలను శరణు కోరడానికి వచ్చాము అని కోరుతున్నారు 22వ పాశురంలో. దాన్ని చూద్దాం. ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీకృష్ణ.